ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డూకి సంబంధించి ఈ మధ్య చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆ లడ్డూకి సంబంధించి నాణ్యత అనేది తగ్గిందండి. దానికి సంబంధించి రోజా కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, హీరోయిన్ రోజా. సో ఆమె కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటంటే? అదే ఆవిడ అన్నారు కదా, పందికో కలిపారు అది కలిపారు మా మీద నిందలేశారని. అది నింద నిజం అనేది సర్టిఫికేట్ అయ్యింది కదా, అవ్వకుండా ఏం లేదు కదా. తిరుపతి నాణ్యత తగ్గిందంటే చేసేవాళ్ళు మనుషులు మారుతూ ఉంటే నాణ్యత తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన వంట ఒకలా ఉంటుంది, నేను చేసిన వంట ఒకలాగా ఉంటుంది. పాత మనుషులందరూ వెళ్ళిపోయారు. రుచి అనేది రుచి ఉంటుంది, దేవుడిది అనేది ఎక్కడ కూడా రుచి అనేది తగ్గదు. అదంతా బాగానే ఉంటుంది. కావాలని నిందలు వేయడము, అగ్నిస్ట్ పార్టీ వాళ్ళకి ఏదో ఒకటి అనాలి, ఏ రకంగా తిట్టాలి, ఏ రకంగా బయటికి రావాలి, చేసే వాళ్ళని కూడా వీళ్ళు ఎలాగా అభివృద్ధి చేయలేదు, చేసే వాళ్ళని కూడా అభివృద్ధి చేయకుండా చూస్తున్నారు. అలా వాళ్ళు అలా డిస్టర్బ్ చేసి అభివృద్ధి లేకుండా ఈ టాపిక్లోకి లాగేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలనే చూస్తున్నారు. కానీ అలాంటి వీటివి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. చిల్లర మాటలు, చిల్లర మనుషుల కోసము పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోరు. వాళ్ళ మంత్రులు కూడా రారు. మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి వస్తారేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చాలు మాట్లాడడానికి. అది అలాంటి నిందలు అయ్యబట్టే మొన్న తిరుమలకు దర్శించుకోవడానికి వెళ్తే ఎవరు కూడా ఆమెని దగ్గరికి కనీసం అట్లీస్ట్ ఆవిడ రోజా, ఆవిడ ఒకప్పుడు హీరోయిన్ అని కూడా పలకరించడానికి ఎవరు వెళ్ళలేదు. మరి దేవుడిని చెంప చెల్లెమన్నట్టు చూపించారా లేదా చెప్పండి? ఎప్పుడు కూడా నిందలే. దేవుడితో గేమ్స్ ఏంటి నాకు అర్థం కాదు. వెళ్ళామా దర్శనం చేసుకొచ్చామా అన్నది ఉండాలి. దేవుడితో కూడా గేమ్స్ ఆడుతున్నారు, రాజకీయం చేస్తారు తిరుపతిని కూడా. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయ నాయకులు అలా లేరండి. ఇప్పుడు అంతా కుళ్ళులు కుటంత్రాలే. కానీ ఒకప్పుడు ప్రజలకు ఏం చెయ్యాలి, ఒకప్పుడు ఒక రైస్ మీద ఒక రేటు పెరిగింది అనుకోండి, ధర్నా చేసేవారు. ఆయిల్ మీద రేటు పెరిగి ధర్నా చేసేవారు. పేద ప్రజలు ఎలా బతుకుతారని ఇప్పుడు అవన్నీ మానేశారు. అలా దాని మీద ధర్నా చేసేవాళ్ళే లేరు. ఇప్పుడు ఏంటంటే గొడవలే ఎంతసేపు, నువ్వు వాళ్ళు అది చేసావు ఇది చేసావు, 3 పెళ్ళిళ్ళు ఇది తప్ప రెండోది ఇంకేం మాట్లాడే టాపిక్ ఏం లేదు. ఇప్పుడు అతను సేవ చేస్తున్న మెట్లు కడగడం కూడా తప్పేనా? ఎవడో మెట్లు కడిగాడు. అసలు నువ్వు చేసిన తప్పుకి నీతో కడిగించాలి ఆ మెట్లు. మేము అదే కోరుకున్న, తిరుపతి మెట్లు రోజా గారితో కడిగించాలి ఆవిడ చేసిన తప్పుకి. ఎందుకంటే ఆవిడ వెళ్ళేటప్పుడు కదా ఇవన్నీ జరిగాయి. తిరుపతిలో లడ్డూల కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అని అన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. రీసెంట్గా తిరుపతికి సంబంధించి చాలా రకాల విమర్శలు అనేవి బయటకు వస్తున్నాయి. అండ్ బయట చాలా గొడవలు అనేవి కూడా జరుగుతున్నాయి. వాటి మూలంగా ఆ తిరుపతి లడ్డూకి సంబంధించి అది మొత్తం కల్తీ అన్నది, అసలు నెయ్యే కాదు అంటున్నారు. మరి ఏంటంటారు? అసలు నెయ్యి లేకుండా ఇరు ప్రభుత్వాల్లో కూడా ఈ కామన్ నెగిటివ్ అనేది ఎందుకు కనబడుతుంది అంటారు? అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే మాత్రం తిరుపతి లడ్డు నెయ్యి వివాదం అనేది కేవలం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. తిరుపతి లడ్డు మీద కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి అంశం మీద ఎన్టీ రామారావు గారి సినిమాలో కూడా చూపించారు. సో ఎక్కువగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ నెయ్యి అనేది ఎక్కువగా ఉపయోగించడంలో మన తిరుపతి దేవస్థానం ఎక్కువ ఉపయోగిస్తుంది దేవతాలను. సో ఇక్కడ ఏమవుతుందంటే కల్తీ జరిగింది, గత ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం స్వయంగా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టు కేవలం మన రాష్ట్రానికే కాకుండా 4 రాష్ట్రాలు, ప్రధానమైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 రాష్ట్రాల మీద పూర్తిగా విచారణ చేసి సిట్టు ఒక రకమైన ఏదైతే రిపోర్ట్ తీసుకొచ్చారో ఆ రిపోర్ట్లో కనుక చూస్తే ఎన్డీఆర్ఏ ఏం చెప్పిందంటే ఏదైతే కల్తీ జరిగిందా లేదా అని చెప్పి కొన్ని సంవత్సరాలకి సిట్టు అప్పచెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము 10% కంటే తక్కువ కల్తీ జరిగితే దాన్ని మేము నిర్ధారించలేము, 10% మించి కల్తీ జరిగితే మేము నిర్ధారించగలుగుతాం. సో ఆ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ రకమైన పరికరాలు కానీ మా దగ్గర లేవని స్వయంగా ఈ కల్తీ సంబంధించిన అంశాల మీద ఏవైతే సంస్థలు ఉంటాయో అవి స్వయంగా చెప్పడం అనేది చాలా, అంటే ఈరోజు వచ్చిన పేపర్ చూస్తే మాత్రం చాలా ఇదేంటి ప్రభుత్వం వాళ్ళేమో ఆల్రెడీ జరగలేదని చెప్పి వైసీపీ నాయకులు ఆల్రెడీ కూడా మొత్తం ప్రచారం చేస్తున్నారు. వీళ్ళేమో జరిగింది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. 2 మీడియాలో 2 రకాల ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఏ ఏం చెప్తుంది పూర్తిగాను, ఇక్కడ మేము 10% కానీ లోపు ఉంది కాబట్టి మేము సరిగ్గా అందులో మేము ఏమి చూడలేము, మేము నిర్ధారించలేకపోతున్నాము, మాకు ఆ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు, పరికరాలు లేవని చెప్పి ఇంతకాలం అంటే సుదీర్ఘకాలంగా ఈ సిట్టు విచారణ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పడం అనేది అనేక రకాల అనుమానాలకి ఆశ్చర్యాలను కలిగిస్తుంది. అదేవిధంగా సిట్టు గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ చేయడం జరిగింది. ఏంటంటే
గతంలో తిరుమల దేవస్థానంలో పనిచేసిన కొంతమంది మీద చర్యలు తీసుకోవాలని ఈ యొక్క అంశం మీద ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే ఇంతవరకు సిట్టు విచారణ చేస్తూ ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈడీకి అప్పచెప్పారు. సో మళ్ళీ కూడా ఇదంతా కూడా మళ్ళీ కేంద్రం దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది కేవలం లాబింగ్గా తీసుకెళ్లే ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే చాలా కాలమైంది ఈ లడ్డు వివాదం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. సో పోనీ సిట్టు విచారణ పూర్తయిన తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ గారైనా సరే ఇది జరిగింది జరగలేదు అన్న వార్తలు ఆయన ఏ రకంగా కూడా స్పందించుకోకపోవడం కూడా వైసీపీ నాయకులు వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నా సరే స్పందించకపోవడం కూడా బాధాకరం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇంత సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత ఈరోజు 10% మించి మేము ఎక్కడ కూడా ఆ 10% లోపు ఉంటే మేము చెక్ చేయలేము, మాకు ఆ రకమైన పరికరాలు ఇన్స్ట్రుమెంట్స్ లేవని చెప్పడం అనేది ఇక్కడ చాలా అనుమానాలకు తారదీస్తుంది అన్నమాట.